శ్రీ బిఎస్ కృష్ణారెడ్డి సార్ గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ గారు మన కళాశాల అకాడమిక్ కౌన్సిల్ మెంబరే, అలాగే కళాశాల పూర్వ విద్యార్థి కూడా. వెల్కమ్ సార్. అలాగే మరొక విశిష్ట అతిథి శ్రీమతి డాక్టర్ పి హిమబిందు గారు, టీడీపీ డిస్ట్రిక్ట్ డైరెక్టర్, డాక్టర్స్ గారు ప్రెసిడెంట్ గారు. అలాగే శ్రీమతి వనగొండి విజయలక్ష్మి గారు, ఎఫ్సిఐ స్టేట్ డైరెక్టర్. వారి వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. అలాగే మరొక విశిష్ట అతిథి శ్రీ కామ్రేడ్ మస్తాన్ యాదవ్ గారు, డైరెక్టర్ యాదవ్ కార్పొరేషన్. ప్లీజ్ కమాండ్ ల్యాబ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అలాగే శ్రీ ఎస్ రామప్ప గారు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఫజలుర్ రెహమాన్ గారు, టీడీపీ టౌన్ జనరల్ సెక్రటరీ, వారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. సో మాజీ కౌన్సిలర్ అంజయ్ గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే టీడీపీ ముస్లిం మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ అయిన సద్దాం గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గుర్రం సూర్యనారాయణ గారు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మనం విశిష్ట అతిథి గుజరీ ఖాజా గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. టీడీపీ నాయకులు. టిఎస్ మస్తాన్ గారిని కూడా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఈ కార్యక్రమాన్ని చేసిన అలాగే మన కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ అయిన వాణిశ్రీ మేడం గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ యొక్క డ్రోన్ పైలటింగ్ మరియు సాయిల్ టెస్టింగ్ ప్రోగ్రామ్ ని మన కళాశాలలో విజయవంతంగా నిర్వహించినటువంటి టెక్నీషియన్స్ వారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. జి నరేష్ గారిని అగ్రి అగ్రోస్ ఎక్విప్మెంట్ మేనేజర్ వారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. మన హనుమంతు గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. హనుమంతు గారు. సార్ సార్ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి వేదికకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్. వెల్కమ్. అలాగే ఈ యొక్క డ్రోన్ పైలటింగ్, సాయిల్ టెస్టింగ్ కోఆర్డినేటర్స్ ఇద్దరు ఉన్నారు మనకు. రాఘవేంద్ర ప్రసాద్ గారు, అలాగే జే బివిలి గారు. వీరిని కూడా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు పుర ప్రముఖులందరినీ కూడా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ టు ఆల్. ఇందిరా మేడం గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. టీడీపీ నాయకులు మోహన్ సార్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. రైట్ సార్. థ్యాంక్ యూ. సో అలాగే ఈ కార్యక్రమంలో చేసిన పుర ప్రముఖులందరినీ కూడా అలాగే కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులకు స్వాగతం పలుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తొలిపలుకులు పాల్గొనాల్సిందిగా మన కళాశాల ప్రిన్సిపాల్ గారిని ఆహ్వానిస్తున్నాం.
గుడ్ మార్నింగ్ టు ఆల్. అమ్మాయిలు ముందుకు రండమ్మా, ఖాళీ ఉంది కదా. బీ సైలెన్స్. ఈరోజు మన ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి గారికి, టీడీపీ మండల ఇన్ఛార్జ్ గారు శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మన మిత్రులు, మన కళాశాల పూర్వ విద్యార్థి, మన కళాశాల అకాడమిక్ కౌన్సిల్ మెంబర్, అలాగే స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్, మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్, అడ్వకేట్ అయినటువంటి శ్రీ బిఎస్ కృష్ణారెడ్డి గారికి, అలాగే బీజేఎంఎం మహిళా మోర్చా విభాగానికి చెందినటువంటి మేడం విజయలక్ష్మి గారికి, అలాగే యాదవ సంఘానికి స్టేట్ డైరెక్టర్గా ఎంపికైనటువంటి ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ గారికి, మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ శర్మ గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, గురం నారాయణ సూర్యనారాయణ గారికి, అలాగే వాసు గారికి, అందరికీ కూడా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో 7 రోజుల పాటు మనకు ట్రైనింగ్లో తోడ్పడినటువంటి మేనేజర్, ఏరీస్ ఆగ్రో కంపెనీ తరఫున విచ్చేసినటువంటి మేనేజర్ శ్రీ నరేష్ గారికి, అలాగే అంజీ గారికి, క్షమించాలి అందరూ పేరు పేరున అందరికీ కూడా మా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, కళాశాల తరఫున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే విచ్చేసినటువంటి రాజశేఖర్ గారికి, మరి జిఎస్ నాయుడు గారికి స్వాగతం తెలుపుతూ, ప్లీజ్ రాజశేఖర్ గారు సిఇఓ అగ్రికల్చర్ సిఇఓ అని వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే జిఎస్ నాయుడు గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ మరియు మా అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర సిబ్బందికి, పత్రికా విలేకరులకు మా యొక్క నమస్సుమాంజలు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరపున స్వాగతం పలుకుతూ, విద్యార్థులందరికీ కూడా శుభాశిష్యులు. మరి ఈరోజు మన కళాశాల ఎంతో అదృష్టం చేసుకున్నది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కొన్ని విషయాలు పెద్దలకు తెలియజేయాలి కాబట్టి మళ్ళా నేను చెప్పాల్సినటువంటి సందర్భం. సార్, ఈ ప్రోగ్రాము పిఎం ఉషా స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 60-40%తో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము తరపున రాష్ట్రంలో 5 కళాశాలలు మాత్రమే ఎంపిక కావడం జరిగింది సార్. ఈ 5 కళాశాలలో మన గుంతకల్ కళాశాల ఎంపిక కావడం చాలా గర్వకారణం. సో ఈ సందర్భంగా ఈ పిఎం ఉషా స్కీమ్ ద్వారా మాకు 10 కోట్ల రూపాయలతో నిధులు రావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రమేయంతో మాకు 10 కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది. సో అందులో 6 కోట్ల రూపాయల విలువతో అమ్మాయిల కొరకు హాస్టల్ వసతి ఏర్పాటు జరుగుతుంది. బహుశా ఒక 2-3 నెలల్లో మనకు హాస్టల్ కూడా ముగింపుకు రావడం జరుగుతుంది. తర్వాత అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకు రావడం జరిగింది. సో కంప్యూటర్లు అయితేనేమి, జిరాక్స్ మిషన్లు అయితేనేమి, ప్రింటింగ్ మిషన్లు అయితేనేమి, ఇలా అనేక రకాలైనటువంటి ఐసిటి ఎక్విప్మెంట్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా సాఫ్ట్ కాంపోనెంట్ యాక్టివిటీస్కి కొంత అమౌంట్ కేటాయించడం జరిగింది సార్. ఇందులో భాగంగానే మేము ఈ స్కిల్ కోర్సెస్ రన్ చేస్తున్నాం. ఈ స్కిల్ కోర్సెస్లో భాగంగా మనకు ఈ వారం రోజులుగా సాయిల్ టెస్టింగ్ అండ్ అనాలిసిస్ అనేది ఒక సర్టిఫికేట్ కోర్స్, దాంతోపాటుగా డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక 5 రోజుల కోర్సు. సో ఈ రకంగా మనకు ఈ మొత్తం అనేక రకాలైనటువంటి కోర్సుల్లో భాగంగా మనకు అమ్మాయిలకు మాత్రమే ఇలాంటి కోర్సులన్నీ కూడా కేటాయించడం జరిగింది సార్. ముఖ్యంగా GIA స్కీమ్ అనేది ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
జెండర్ ఇంక్లూజివ్ ఈక్విటీ ఇనిషియేటివ్స్ అనేది ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం. మరి ప్రధానమంత్రి గారు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రివర్యులు మన విద్యాశాఖ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ లోకేష్ గారు, వారి యొక్క ఆదేశాల ప్రకారం మనము అమ్మాయిల్ని అప్లిఫ్ట్ చేయాలి, ఎంపవర్ చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్స్ రావడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా మనం అనేక రకాలైనటువంటి కోర్సులను ఏర్పాటు చేస్తున్నాం. సో అందులో భాగంగా కంప్యూటర్ కోర్సులు అయితేనేమి, టైలరింగ్ కోర్సు అయితేనేమి, డ్రోన్ పైలటింగ్ అయితేనేమి, ఇలా జిఎస్టీ టాలీ అయితేనేమి, 3D యానిమేషన్ అయితేనేమి, ఇలా అనేక రకాలైనటువంటి కోర్సులకి మనకు అవకాశం లభించింది సార్. సో ఇందులో భాగంగా ఈరోజు మీ సమక్షంలో మన విద్యార్థినులందరూ కూడా, అమ్మాయిలందరూ కూడా దాదాపు 100 మంది ఈ 2 కోర్సులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒకటేమో సాయిల్ టెస్టింగ్ కోర్స్ అనేది, ఇంకొకటేమో డ్రోన్ పైలటింగ్ అనేది కోర్సు చేశారు. మరి ఎందుకు మన ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, మన విద్యాశాఖ మంత్రులు అయితేనేమి, మరి ముఖ్యంగా మా కమిషనర్ గారు డాక్టర్ నారాయణ భరత్ గుప్తా గారు, ప్రత్యేకించి గుత్తి వాస్తవ్యులు వారు ఐఏఎస్ నారాయణ భరత్ గుప్తా గారు, సో వారు ప్రత్యేకించి గుంతకల్లో అంటే అనంతపురం జిల్లాకి ఈ డ్రోన్ పైలటింగ్, సాయిల్ టెస్టింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా కాబట్టి, అందులో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా. మిగతా జిల్లాలతో పోలిస్తే అనంతపురం జిల్లాలో హార్టికల్చర్, ఈ అగ్రికల్చర్ బాగా డెవలప్ చెందుతుంది కాబట్టి, సో మరి ఈ డ్రోన్ టెక్నాలజీ మీరు పిల్లలకి ఇంప్లిమెంట్ చేయండి, పిల్లలకి నేర్పించండి అని మాకు సూచన చేయడం జరిగింది. సో అందులో భాగంగా మాకు అదృష్టం కొద్దీ ఏరీస్ ఆగ్రో కంపెనీ వారు చాలా స్కిల్ నేర్పించడం జరిగింది. అమ్మాయిలకు చాలా ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం జరిగింది. సో వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి కాలాతీతం అవుతుంది, నేను ఎక్కువ సమయం తీసుకోవడం భావ్యం కాదు. మరి ఈ కోర్సు యొక్క నైపుణ్యం అంతా కూడా మీకే తెలుసు. మరి ముఖ్యంగా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ మనవన్నీ కూడా ముఖ్యంగా మెజారిటీ 80%, 70 to 80% మనమంతా కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వారం. సో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, రైతులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మనవంతుగా మనము ఇవ్వడానికి ఈ స్కిల్ బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా అమ్మాయిలు చాకచక్యంగా మీరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంతటితో ఆగకూడదు. మాకు సర్టిఫికేట్ వచ్చేసింది, ఇంకా మేము ఇంతటితో ఆగిపోతాం అనకుండా మీరు ఈ స్కిల్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని మీరు దీనివల్ల కొంత ఓన్గా కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి, మన పేరెంట్స్కి సపోర్ట్ చేయడానికి, మన గ్రామస్తులకు మీరంతా కూడా సపోర్ట్ చేయడానికి మీరందరూ కూడా సలహాలు సూచనలు ఇస్తారని నేను భావిస్తూ, ఈ కోర్సు సత్ఫలితాలు ఇచ్చింది, మీ అందరికీ కూడా ఉపయోగపడింది, మన కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని ఆశిస్తూ మరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా శ్రీ అల్తాఫ్ గారిని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పిల్లల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కళాశాల ఎప్పుడు ముందుంటుంది. ఆ యొక్క మంచి మంచి కోర్సులు అందించడంలో మన కళాశాల ప్రిన్సిపల్ గారు విద్యాశాఖని అప్రోచ్ అవ్వడం, ఇలాంటి స్కీమ్స్ అని మన కళాశాలకు తేవడం, అందుకు పెద్దలతో సహకారం కూడా తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. సో మన కళాశాలలో జరుగుతున్న అభివృద్ధిని పెద్దలకు చూపడం అనేది మన యొక్క కర్తవ్యం. దీనికి అందరినీ ఆహ్వానించాం సార్. వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారిని రవిశంకర్ శర్మ గారిని రిక్వెస్ట్ చేస్తాం. గౌరవనీయులైన ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య గారికి మరియు ఇక్కడికి చేసిన ముఖ్య అతిథి శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి అన్నగారికి మరియు ఇక్కడికి చేసిన ముఖ్యులందరికీ నమస్కారం. సో ఇంతవరకే మన ప్రిన్సిపాల్ గారు విపులంగా ఈ యొక్క పిఎం ఉషా స్కీమ్ గురించి మీకు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పవలసిన అంశం ఏంటంటే, పిఎం ఉషా అనేది GIEI జెండర్ ఇంక్లూజివ్నెస్ అండ్ ఈక్విటీ ఇనిషియేటివ్స్ అనేది ప్రధానంగా అమ్మాయిలలో డ్రాప్ రేట్ అనేది, అంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటారు. అమ్మాయిలు చదువు మధ్యలో మానేస్తుంటారు, తర్వాత వారికి ఆర్థికమైనటువంటి స్వాతంత్రం ఉండదు. ఈ ఉద్దేశాలతో ఈ యొక్క స్కీమును ప్రతిపాదించడం జరిగింది. తర్వాత చదువుకున్న తర్వాత
ఉద్యోగం పొందడానికి నైపుణ్యాలు అనేది చాలా అవసరము. సో ఇండస్ట్రీ అకాడమిక్స్ మధ్యలో చాలా గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ను భర్తీ చేయడానికి భాగంగానే ఇటువంటి నైపుణ్యాలు ఇప్పుడు నూతన విద్యార్థి ఎన్ఈపి 2020లో ఇది ప్రధానమైనటువంటి భాగము. అంటే స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. సో స్కిల్ బేస్డ్ లెర్నింగ్లో భాగంగానే నేరుగా సబ్జెక్టుతో పాటు అదనంగా నైపుణ్యాలు సాధిస్తేనే మనకు ఉద్యోగాలను వచ్చే అవకాశం ఉంది. సో ఆ భాగంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా గుంతకల్ కళాశాల చాలా పుణ్యం చేసుకుందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఏ కళాశాలకు లేనటువంటి సౌకర్యాలు మా కళాశాలకు వచ్చినాయి. నిజంగా మేము అదృష్టవంతులము. ఎందుకంటే పోయిన సంవత్సరం మన కమిషనర్ గారు పోలా భాస్కర్ గారు వచ్చినప్పుడు ఈ కళాశాలను విజిట్ చేసి అనేక కళాశాల ఏక స్కీములు పొందడానికి పోటీ పడడం జరిగింది. వారిలో ప్రత్యేకించి మన కళాశాలకు నేరుగా ఈ పిఎం ఉషాను కేటాయించడం జరిగింది. నిజంగా వారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. ఇది 3వ కార్యక్రమము. మొదట మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నాము. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఇంకొక సర్టిఫికేట్ కోర్స్ జరగడం జరిగింది. ఇది 3వ కార్యక్రమం. సో ఈ 3 కార్యక్రమాల్లో మా విద్యార్థినులు అత్యధికంగా వాళ్ళ ప్రతిభను ప్రకటించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన కళాశాలకు గుర్తింపు రావడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాము. సో ఇదే విధమైనటువంటి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని తర్వాత రాబోయే ఇంకా మరి 2-3 శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చాలా చక్కగా వినియోగించుకుంటారని విద్యార్థులందరినీ కోరుతున్నాను. మా కళాశాలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన మన ఎమ్మెల్యే గారికి మరియు అన్న నారాయణస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రోత్సాహం ఇట్లే కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. సో బేటీ పడావో బేటీ బచావో అనే ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం భాగంగా కళాశాలలో చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి పిఎం ఉషా ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతున్న నినాదంతో ప్రభుత్వం పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ స్కీమ్స్ మన కళాశాలలో కూడా జరిగాయి సార్. అందుకు సీఎం గారికి, సీఎం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పి రమణ చౌదరి గారు, టీడీపీ మండల ప్రెసిడెంట్ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే బిఎస్ కృష్ణారెడ్డి గారు, టీడీపీ లీగల్ సెల్ సెక్రటరీ వారికి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవనీయులు మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి సోదరులు మరి గుమ్మనూరు నారాయణస్వామి గారికి, అలాగే మన కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మయ్య గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు విద్యార్థులకు, కళాశాల స్టాఫ్కు మరియు డ్రోన్ సంబంధించిన అధికారులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, ముఖ్యంగా దాదాపు 5 రోజుల కోర్సు పూర్తి చేసుకొని డ్రోన్ సబ్జెక్ట్లో ఒకటి సాయిల్ సబ్జెక్టు, మరి అలాగే డ్రోన్ సంబంధించిన మెరిట్ స్టూడెంట్స్ని మాత్రమే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడము, అలాగే కోర్సు నేర్చుకున్న విద్యార్థులు మాత్రమే ఈ మీటింగ్ సందర్భంగా అందరిని ఆహ్వానించి ముఖ్య అతిథిగా ఏర్పాటు చేయడము ప్రిన్సిపల్కి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దీంట్లో సబ్జెక్టుగా మీరు నేర్చుకున్నప్పుడు ఏంటంటే, ఒకటి మీరు నేర్పించిన ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉంటారో మీకు సబ్జెక్టు రైతు సంబంధించి తెలియజేసేటారు. మరియు 1-2 మీ స్టూడెంట్స్కి కల్టివేషన్ అండ్ అగ్రికల్చర్ అంటే ఏం చెప్పగలుగుతారు? స్టూడెంట్స్కి కల్టివేషన్ అంటే ఏమి, అగ్రికల్చర్ అంటే ఏమి? ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే చెప్పగలుగుతారా? అంటే మరి మీరు నేర్చుకున్న దాంట్లో కల్టివేషన్ అంటే వ్యవసాయం చేస్తున్న వృత్తి, కల్టివేషన్ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, మరి ఇన్స్ట్రక్టర్స్ మీకు చెప్పాలి అది. మరి అలాగే అగ్రికల్చరిస్ట్ అంటే రైతు, అతను రైతు అని, ఆ రైతు
కల్టివేషన్ అంటే వ్యవసాయం చేస్తున్న వ్యక్తి అతను వృత్తిగా పెట్టుకున్న వ్యక్తి, అదే దానితోనే జీవనోపాధి గడుపుతూ వ్యవసాయం చేస్తుంటాడు. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు కాబట్టి స్టూడెంట్స్కి మీరు నేర్చుకున్న సర్టిఫికేట్ కోర్సులో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మరి స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఈ 5 రోజుల కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు మీరు దిగ్విజయంగా మా ముందు నిలబడే సర్టిఫికేట్స్ పొందుతున్నారంటే ఆనందదాయకం. మీకు ఖచ్చితంగా కోర్స్ ఇది సపరేట్ అడిషనల్గా సర్టిఫికేట్ ఇది. ఈ మన చదువులకు అడిషనల్ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్. ఓన్లీ డిగ్రీ ఉంటేనే సర్టిఫికేట్ మనకి ఇప్పుడు మళ్ళీ ఎంబీఏ చదివితేనే ఎండీ కావాలి కదా, ఎండీ చేయాల్సిన అవసరం వస్తుంది. అలాగే అడిషనల్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివి చాలా కోర్సెస్ అందుబాటులో ఉంటే ఆ స్కిల్ బట్టి జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంత ఉండే పిల్లలకు, అదిగాక మహిళలకు మెరుగైన మేధస్సుతో వారికి వ్యవసాయ పంటల్లో మెలుగులు నేర్పించడానికి, వాటి టెక్నాలజీని ఉపయోగించడానికి ఈ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కళాశాలలో మన 5వ కళాశాలగా రాష్ట్రంలోనే నెంబర్ 1 5వ కళాశాలగా ఎదిగినందుకు ఈ వృత్తి ధర్మంలో కూడా నెంబర్ 1 ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆమ్రేట్ మస్తాన్ యాదవ్ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గుమ్నూరు నారాయణ స్వామి గుంటకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలకి, అలాగే వేదిక మీద ఉన్న ప్రిన్సిపాల్ గారికి, వేదిక కింద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అనుబంధ సంస్థ సీనియర్ నాయకులకి, ఈ కాలేజ్ విద్యార్థులకి నా యొక్క ఆశీస్సులు, పెద్ద ఉపాధ్యాయులకి నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము ఈ ఎస్కేపి కాలేజ్, డిగ్రీ కాలేజ్ అంటే పూర్వం నుండి మీ పిల్లప్పటి నుండి చూసే కాలేజ్. ఈ కాలేజీలో ఈరోజు మేము ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించిన మాకు ఒక ప్రత్యేకమైన ఆనందంగా ఉంది. ఏమిటంటే ఈ కాలేజీలో నిలబడి ఈ వేదిక మీద మాట్లాడుతున్నానంటే ఒక తెలుగుదేశం పార్టీలో పద్ధతిలో పాటించి ఒక సీనియారిటీగా ఉండింది పదవి దక్కించి గుంటూరు జయరాం గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నాకు ఒక నిలబెట్టింది పదవులు ఇచ్చి చేసినందుకు నాకు ఈ అవకాశం కల్పించారు. నీ సన్నప్పుడు ఇక్కడ చింతకాయలు పెరుక్కుంటూ, కోటికొమ్మ ఆడుకుంటూ, ఎన్నో ఇక్కడ గలాట్లు చేసుకుంటూ తిరిగిన వాళ్ళు మేము. అటువంటి స్థలంలో ఈ కాలేజీలోన నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కాలేజీలో గతంలో మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు గెలుస్తారే స్టూడెంట్స్కి, పల్లెల నుండి వచ్చే విద్యార్థులకి వాళ్ళకి భోజనం సదుపాయం కల్పించాలని చెప్పి ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ గారు పెద్ద ఆయన కోరిన వెంటనే మా ఎమ్మెల్యే గారు జయరాం గారు వాళ్ళ నా తమ్ముడు నారాయణ స్వామి గారు ఇక్కడ సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే చూడండి, ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పెద్ద ఆయన గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ స్కీమ్ పెట్టి ఈ డ్రోన్స్ కార్యక్రమం ఈ స్కూల్ ఎస్కేపి కాలేజీలోన గుంటకల్కే ఫస్ట్ రావడము మన గుమ్మనూరు జయరాం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిన్నటి రోజు కందులు కార్యక్రమం కానీ గవర్నమెంట్ కొనేది గుంటకల్లోనే ఫస్ట్ మన గుమ్మనూరు జయరాం గారికి దక్కింది. అది ఇప్పుడు పార్టీలో కానీ నంబర్ 1 నంబర్ 2లో ఉన్నాడు ఆయన గుమ్మనూరు జయరాం గారు. నాకు నిన్ననే ఫోన్ వచ్చింది, విజయవాడ సర్వేర్ అని ఒక ఆయన ఫోన్ చేశాడు, మీ ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం సర్వే నంబర్ 1 నంబర్ 2లో ఉందా ఎట్లా అని ఫోన్ చేశాడు. ఈరోజు నాకు నీ ఫోన్ ద్వారా
నేను మాట్లాడినాను, కానీ ఇది నిజంగా చెప్తున్నాను, అబద్ధాలు కాదు. ఆ రోజు గుమ్మనూరు జయరాం గారు వస్తారంటే వీధి వీధికి రౌడీలు అవుతారన్నారు. ఈ రోజు వీధి వీధికి నాయకులు అయినారు. అందరూ చెప్పినారు ఏమయ్యా రౌడీలు అవుతారు, అట్లాంటి రౌడీలు కాదు. మీరు యూత్ తెలుసుకోండి. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు గల వ్యక్తి. ఆయన ఈరోజు డ్రోన్ కనిపెట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పినాడు. ఏదో రూపంగా మీకు ఈ ఉద్యోగాలు దొరుకుతాయి. ఈరోజు డ్రోన్ కనిపెట్టి డ్రోన్ ద్వారా రైతులకి ఎంతో సదుపాయం కల్పించి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. రైతులు మందు కొట్టాలన్నా ఇత్తనం వేయాలన్నా ఈ డ్రోన్ ఎంతో ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకోటి చూడండి, మన శత్రువుని ఎదుర్కొనాలన్నా కానీ ఈ డ్రోన్ పనిచేస్తుంది. శత్రువుని ఎదుర్కొని మన డీ తగలేదు కానీ ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి చూడండి, డ్రోన్ ద్వారా కొండల్లోన జంతువులకి పంట పండించాలా, పోషకాహారం అందించాలా అని చెప్పి డ్రోన్ ద్వారా ఇత్తనాలు కానీ వేస్తున్నారు. పక్షులకి, జంతువులకి, అడవులో ఉండే పక్షులు ఇత్తనాలు వేసి చెట్లు పండించి పొలం కానీ పండిస్తున్నారు. ఇటువంటి ముందు చూపు గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ డ్రోన్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ డ్రోన్ ఉపయోగంలో సాధించి 7 రోజులు శిక్షణ తరగతి తీసుకొని మన గుంటకల్ డిగ్రీ కాలేజీలో జరిగినందుకు ఈ శిక్షణ తరగతి ఇచ్చిన పెద్దలకి మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ విద్యార్థులు డ్రోన్ ఆపరేట్ చేయడం వల్ల సక్సెస్ఫుల్ చేసుకున్నాం సార్. నిన్న ఆశ్చర్యం వేసింది మాకు, బాగా ఆపరేట్ చేస్తున్నారు పరిస్థితులు కూడా. సో ఈ అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి, కమిషనర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన కళాశాలకు ఇచ్చేసిన బీజేఎంఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారైన వనగొండి విజయలక్ష్మి గారిని మాట్లాడాల్సిందే రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించినటువంటి పెద్దలు గుమ్మనూరు జయరామన్న గారి సోదరులు, గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి గారికి, కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మయ్య గారికి, వైస్ ప్రిన్సిపాల్ గారికి, అలాగే తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు, కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా నాయక నమస్కారాలు. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలుపుతూ, ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిలు చూస్తూ ఉంటే ఇందాకే సార్ చెప్పినట్లు మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఒక కూటమి ప్రభుత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండడం మనం చూస్తున్నాము. మనం స్కిల్ డెవలప్మెంట్లో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి ఉच्चतर శిక్షణ అభియాన్ కింద విద్యార్థులకి పిఎం ఉషా స్కీమ్ కింద 5 రోజుల పాటు మనకి డ్రోన్ ట్రైనింగ్ క్యాంప్ని నిర్వహించినారు కళాశాల వారు. మన రాష్ట్రంలో 160 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే అందులో 5 మాత్రమే సెలెక్ట్ అయినాయి. అందులో మన ఎస్కేపీ కాలేజ్ కూడా సెలెక్ట్ అవ్వడము చాలా సంతోషంగా ఉంది. మన గుంతకల్ విద్యార్థినులకి ఇదొక సువర్ణ అవకాశంగా మీరు భావించాలి. ఈ ట్రైనింగ్ క్యాంప్ ఏదైతే ఉందో 5 రోజులు తీసుకొని సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవాలి. మీరు అంటే రైతుల దగ్గర కావచ్చు, మీరే సొంతంగా అవేర్నెస్ క్యాంపులు కూడా మీరు నిర్వహించవచ్చు. పల్లెకు గ్రామాలకు వెళ్ళి అవేర్నెస్ క్యాంపులు నిర్వహించవచ్చు. అలాగే రైతులకి ఇప్పుడు ఇది డ్రోన్ ట్రైనింగ్ క్యాంప్ ఎందుకు పెట్టారు, చాలా మందికి రైతులకి అవగాహన లేదు. ముందులాగే వాళ్ళు మందులు పిచికారీ చేస్తుంటారు, దాని నుంచి ఆరోగ్యం చాలా వరకు దెబ్బతింటుంది అనే ఉద్దేశంతోనే ఈ టెక్నాలజీ అంతా కూడా యూజ్ చేసి ఈరోజు
చాలా విద్యార్థులకి కూడా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో కళాశాలలు ఎంపిక చేసుకొని విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ తీసుకున్నాక మీరు ఇందాకే అక్కడ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక ఆమె అన్నకు అడిగింది, లోన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటే బాగుంటుంది అని. మీకు ఏదైతే సర్టిఫికేట్ ఇస్తారో దీన్ని డ్రోన్ ట్రైనింగ్ క్యాంప్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఈ సర్టిఫికేట్ నుంచి మీకు లోన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. కాబట్టి మీరు ఓన్గా కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే అవేర్నెస్ క్యాంపులు కూడా మీరు చేయొచ్చు. దీని నుంచి కూడా అదే ఇందాక చెప్పినట్ల సీఎం గారు కూడా మనకి ఓర్వకల్లు అక్కడ హబ్ డ్రోన్ హబ్ పెడుతున్నారు కాబట్టి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా అభివృద్ధి చెందుతారని ఆకాంక్షిస్తూ జై హింద్ జై భారత్ అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి నారాయణ స్వామి సార్ గారిని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి CEO అగ్రి అగ్రోస్ రాజేశ్వరి సార్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారాలు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఫుల్ జోష్ ఉంది. ట్రైనింగ్ బాగా జరిగింది. కాన్ఫిడెంట్గా లేదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు గవర్నమెంట్కి, ప్రభుత్వానికి నా నమస్కారాలు. చాలా హ్యాపీ నేను. మీరు కూడా అలాగే నేర్చుకున్నది ఉపయోగించండి. నేర్చుకున్నది ఇంతే, ఇంతకు మించి ఇంకేమీ లేదు అనుకోవద్దు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది బేసిక్ మాత్రమే మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు దీంట్లో ఇంకా అభివృద్ధి వస్తూ ఉంది. రెగ్యులర్గా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఎవ్రీవన్ అవన్నీ నేర్చుకొని ముందు ఇంకా మంచి శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాము. మాకు అవకాశం ఇచ్చినందుకు PM ఉషా తరఫున మోడీ గారికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే కుటుంబ ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువు నారాయణ స్వామి గారు, గురువు సూర్యనారాయణ గారు మాట్లాడవలసింది. SKP గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మయ్య గారికి, ఉపాధ్యాయులకు, విచ్చేసిన మా కూటమి నాయకులందరికీ, అలాగే ప్రత్యేక ఆహ్వానితులు గుమ్మనూరు నారాయణ స్వామి గారికి, ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన ఈ కళాశాలకు ఇంత మొత్తంలో నిధులు అందించి మనకెంతో మేలు చేశారు. ప్రతి పల్లెకు మనకు బస్సు వచ్చింది. కేంద్రం తరఫున బస్సు వచ్చి ఏవేవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ మనము ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క పరికరాన్ని ట్రైనింగ్ కూడా మీకు ఇచ్చారు. ఎవరైతే 5 మంది మహిళలు కలిసి ఈ యొక్క డ్రోన్ని ఎలా ఉపయోగించాలి అనే విధానాన్ని తెలుసుకున్నందుకు మీ అందరికీ నా యొక్క సంతోషదాయకమైనటువంటి అభినందనలు. మీరు 5 మంది కలిసి భవిష్యత్తులో లోన్ తీసుకోవచ్చు. కేవలం 5 మంది కలిసి 20,000 రూపాయలు ఒక్కొక్క ప్రకారము 1 లక్ష రూపాయలు కడితే మీకు డ్రోన్ అందజేస్తుంది గవర్నమెంట్. ఏ బ్యాంక్ అయినా కూడా ఆ గవర్నమెంట్ సదుపాయం, బ్యాంకు సదుపాయాన్ని లోన్గా తీసుకొని మీరు మీ యొక్క అభివృద్ధి బాటలో పయనించేందుకు ఇదొక దారిగా మనం మలుచుకోవచ్చు. మందులు పిచికారి మనం పొలానికి పోవాల్సిన అవసరం లేదు. ఇది పూర్తి స్థాయిలో నిర్వహించినారో లేదో నాకైతే తెలియదు, కానీ మనం ఇంటి దగ్గర కూర్చొని ఏ పొలంలో అయితే మందు కొట్టాలో అన్ని సమపాలలో మందు కలుపుకొని దీన్ని ప్రయోగిస్తే ఆ పొలంలో అప్పుడే పోయి మందు కొట్టేసి మరి మీ చెంతకు వస్తుంది. తద్వారా మళ్ళా మీరు మందు దాంట్లో తగిన మోతాదులో కలుపుకొని మరి పొలానికి పంపించవచ్చు. ఆ రకంగా 5 నిమిషాల్లో పొలం మొత్తము
పిచికారి చేసి రావచ్చు మందు. ఆ సదుపాయాన్ని మీకు అందించింది గవర్నమెంట్. దీన్ని మీరు సక్రమంగా వినియోగించుకోవాలి. ఎవరైతే తెలియకపోతే విచ్చేసినటువంటి మనకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పెద్దలను కూడా మరి దీని గురించి క్షుణ్ణంగా కనుక్కొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచాల్సిందిగా విద్యార్థులందరికీ మనవి చేస్తున్నాను. ఇలాంటి పథకాలు కోకొల్లలుగా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. వాటిని ఏమర్చుకోకుండా ఈరోజు ప్రజల ముందుకు తీసుకొస్తూ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంల ద్వారా మనం ముందుకు తీసుకొస్తా ఉంది. అందులో ఈ ఎస్కేపీ కాలేజీకి రావడం మన మహర్దశగా నేను భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే అంజయ్ గారిని మాట్లాడాల్సింది ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం. సభకి నమస్కారం. ఇక్కడ టీచర్స్కి అలాగే అందరికి నమస్కారం. పిల్లలకి మా దీవెనలు. సమయం ఎక్కువ అయిపోయింది, నేను తొందరలోనే ముగిస్తాను. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం డ్రోన్ల గురించి శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినులకి, వాళ్ళకి ట్రైనింగ్ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఎమ్మెల్యే గారిని ఆహ్వానం జరిగింది. అన్నగారు వేరే బిజీగా ఉండిన వల్ల నారాయణ స్వామి గారు రావడం జరిగింది. నేను ఒకే విషయం చెప్పుకోలేసుకున్నామా, మనము ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు అన్నీ ఆలోచించి ఓటేస్తామని తల్లి. ఏ ప్రభుత్వం అయితే మాకు బాగుంటుంది అనే కాన్సెప్ట్తో ఈ ప్రభుత్వాన్ని మీరు అందరూ మీ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేసినారమ్మా. అన్నిటికంటే ముఖ్యం రాష్ట్రం బాగుండాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా. ఈ రెండు ఉంటేనే తప్ప మనం ముందుకెళ్ళాం. ఒక కుటుంబాన్ని పోషించే పెద్ద ఇంట్లో పిల్లలని రకరకాలుగా కోరికలున్నా వచ్చే ఆదాయాన్ని బట్టి ఏమిటికి ఎంత ఖర్చు పెట్టాలా ఏమి లేదా ఆలోచించే ఎలాగుంటారో, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అనుభవస్తుడు, అంతో ఎంతో కష్టపడే మనసత్వం ఉన్నవాడు. దాని తగ్గట్టు మన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ, కేంద్రంలో ఉన్న మోడీ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే 28 రాష్ట్రాల్లో పరిపాలన మీద మంచి పట్టుండే ఎవరైనా అంటే దేశంలోనే చంద్రబాబు నాయుడు చెప్తున్నారమ్మా. ఇది 100% వాస్తవం తల్లి. ఆయన పాలసీ ఒకటే, మనం రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఒక పక్క ప్రజలకు పథకాలతో పాటు ఇన్కమ్ సోర్సెస్ కావాలమ్మా. ఇన్కమ్ సోర్సెస్ కావాలంటే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనం పెట్టుబడులు రావాలా. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడులు ఊరికి రాదమ్మా. స్టార్టింగ్ లో ఏమైందంటే ఇప్పుడు పెట్టుబడులు పడితే మళ్ళా నెక్స్ట్ ఇంకొకరు వస్తే మా పరిస్థితి ఏమి అనే భావన ఉండదమ్మా. ఈ రోజు ప్రతి ఒక్కరిలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలా అనే నమ్మకాన్ని కలిగించినారు. ఒక పక్క లోకేష్ గారు కానీ, ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ. వాళ్ళు లేచినప్పటి నుంచి ఆ దేశం ఈ దేశం అన్ని దేశాలు తిరుగుతూ వాళ్ళు ఒక నమ్మకాన్ని కల్పించినారమ్మా. అరే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మాకు అంతో ఇంతో లాభాలు వస్తాయి అంటే వాళ్ళు ఊరికే పెట్టగలమ్మా. వాళ్ళ నమ్మకం కలిగించే రకంగా మీకు భూములు తక్కువ ఇస్తాం, కరెంటు తక్కువ ఇస్తాం, నీళ్లు ఇస్తాం, రోడ్డు మార్గం ఉంది, దాని తగ్గట్టు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇన్ని వసతులు కల్పిస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేదంటేనే ఈ పొద్దు అందరూ ముందుకు వస్తుంది. ఆ పెట్టుబడులు ఉంటేనే 20 లక్షల ఉద్యోగాలు కావాలంటే మీకు అందరికీ ఆ పెట్టుబడులు ఉంటేనే వస్తాయి తల్లి. దాంట్లో 2-3 ఏళ్లలో ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది. దయచేసి మీరంతా బాగా ఆలోచనమా. చదువుతో పాటు ఏదో టెక్నికల్ గా ఒకటి ఉంటే తప్ప ఈ పొద్దు డౌన్లో కనుకో చాలా మంది డిగ్రీ మన ఎంబీఏసీ చేసినా కానీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏదో రకంగా ఒక శిక్షణ ఇచ్చి వాళ్ళే భోజనం
వాళ్ళే సదుపాయం కల్పిస్తారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఆదరించే బాధ్యత మీ మీద కానీ ప్రజల మీద ఉంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం ఉంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను తల్లి. థ్యాంక్ యూ సార్, చక్కటి సందేశాలు అందించారు. అలాగే సో ఈ కార్యక్రమానికి విచ్చేసి మనం పిలిచిన వెంటనే ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా విద్యార్థులంటే మమకారం, విద్యార్థులంటే ప్రేమ, విద్యార్థుల అభివృద్ధిని కళ్ళారా చూడడానికి వచ్చేసినటువంటి మన ఈరోజు యొక్క ప్రత్యేక అతిథి మన గుమ్మూరు నారాయణ స్వామి సార్ గారిని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన మన కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, ఈ వేదిక మీద ఉన్న కూటమి నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులకు, అదేవిధంగా హరీష్ అగ్రో ఏజెన్సీ వాళ్ళకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఏదో రూపకంగా ఉద్యోగాల అవకాశాలు అయితేనేమి, చదువులో అయితేనేమి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు, మన రాష్ట్రానికి ఎన్నో ఇండస్ట్రీలు కూడా వచ్చే దానిలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి మన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు కూడా రావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా పిఎం ఉషా స్కీమ్ కింద ఈ డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమం రాష్ట్రంలో 160 మన ప్రభుత్వ కళాశాలలు ఉంటే దాంట్లో కేవలం 5 మాత్రమే సెలెక్ట్ అయ్యి ప్రత్యేకంగా మన గుంటకల్ ఎస్కేప్ కాలేజ్ సెలెక్ట్ అయ్యడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా చెప్పుకోవడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం మన పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. ఈ డ్రోన్ ద్వారా రైతులకు ఉపయోగపడే ప్రత్యేకమైన ఈ డ్రోన్ కాబట్టి అవన్నీ శిక్షణ కార్యక్రమాన్ని శిక్షణ అందరూ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత మన రాష్ట్రంలో రైతన్నలకు ఉపయోగపడే విధంగా దీనికి ఖర్చు అయినా పర్వాలేదని ఒక స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలిసిగా ఈరోజు రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన దేశంలో 3 పార్టీలు కలిసి ఒక ప్రభుత్వాన్ని నడుపుతాం. దీనివల్ల మనకి ఎంత ఉపయోగం అనేదానికి కేవలం ఈ 15 నెలల పరిపాలనలోనే అందరికీ తెలిసే విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఒక విజయం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, కేంద్ర సహాయ సహకారం మన రాష్ట్రానికి ఉండడం, మరి ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పిల్లల భవిష్యత్తు రూపురేఖలు చేంజ్ చేయాలనే మన ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి శిక్షణ కార్యక్రమంలో 100 మంది శిక్షణ తీసుకొని తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళకి సర్టిఫికేట్ వస్తే మన రాష్ట్రంలో ఏదైనా ఇండస్ట్రీలో కూడా మనకి డ్రోన్ అప్పు కూడా మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో వచ్చే కార్యక్రమం కూడా మనకి వస్తూ ఉంది. దాంట్లో కూడా ఈ శిక్షణ పొందిన తర్వాత రకరకాలుగా ఈ సర్టిఫికేట్ ఉంటే మీకు ఒక ఎలిజిబుల్ ఉన్నట్లు, అంటే ముందుకి ఏదైనా మీకు ఒక ప్లస్ అయ్యేదానికి మీరు చదువుకోతో పాటు ఈ శిక్షణ నేర్చుకున్న తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఉంటే కూడా అది కూడా
ఒక మార్కులు కలుపుతారంటారు కదా, అది కూడా ఒక శిక్షణలో ఒక భాగమే. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అనే ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వ కళాశాలలో 3 మంత్స్కి ఒకసారి జాబ్ మేళా కూడా చేస్తూ ఉంది. జాబ్ మేళా అంటే మన జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మన రాష్ట్రం మన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా కూడా అన్ని కళాశాలల్లో జాబ్ మేళా ఏర్పాటు చేస్తాం. ఆ జాబ్ మేళా అంటే మీ దగ్గరికే వచ్చి వాళ్ళు చదువుకున్న విద్యార్థులకి కొన్ని అవుట్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ పొంది మళ్ళీ వాళ్ళే ఎక్కడైనా కంపెనీలో జాబు కూడా అవకాశాలు కల్పిస్తూ ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఇవన్నీ కూడా మన పిల్లల కోసం, భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వంలో మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకొని మన రాష్ట్రంలో ఎన్నో ఇండస్ట్రీలు వచ్చినప్పుడు దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనే మన ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. మన ఎడ్యుకేషన్ మన లోకేష్ అన్న గారు మీకోసం, మన పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిపాలన, మంచి విజయం ఉన్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కేవలం ఈ 5 సంవత్సరాలు పూర్తి అయితే అంతలోపలే మీరు చదువుకున్న పిల్లలందరూ కూడా ప్రతి ఇంటికిలో ఒక జాబ్ ఇవ్వాలనే మన రాష్ట్ర ప్రభుత్వ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీకోసం ప్రభుత్వాలు ఇన్ని అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి మన నిరుపేద కుటుంబాల నుంచి మన తల్లిదండ్రులు మనకి కాలేజీ లెవెల్లో వాళ్ళని చదివిస్తే ఆ కుటుంబంలో ఏదో రూపకంగా ఒక జాబ్ వస్తే ఆ కుటుంబం కూడా రూపురేఖలు మారి ఆ కుటుంబం భవిష్యత్తు కూడా బాగుంటుందని మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా చదువుకునే విద్యార్థులే. ఇందాక మా అంజన్న గారు అన్నట్టు ఏ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం పిల్లల కోసం పనిచేస్తూ ఉంది, చదువుకున్న విద్యార్థుల కోసం పనిచేస్తూ ఉంది, నిరుపేద కుటుంబాల కోసం పనిచేస్తూ ఉందని మీరు చదువుకున్న విద్యార్థికి కూడా మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. ఈరోజు ఈ మంచి ప్రభుత్వంలో మీ ఇటువంటి అన్ని అవకాశాలు మనకి రావడం, అదేవిధంగా ఈ జిల్లాలోనే మనకి ఎస్కేపి కాలేజీలో ఇటువంటి అవకాశం కలిగించిన మన ప్రిన్సిపల్ గారు ప్రత్యేకత మన ప్రిన్సిపల్ గారికి ఉంది. ప్రతి క్షణం ప్రతి నిత్యం కాలేజీ బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి రోజు ప్రతి నిత్యం ఆయన పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా మనందరూ కూడా అదృష్టమే అటువంటి ప్రిన్సిపల్ గారు రావడం. మీరందరూ కూడా మన పిల్లల కోసం ఆయన కష్టపడుతూ మన ఎస్కేపి కాలేజీ కూడా హాస్టల్ లేదు, గర్ల్స్ హాస్టల్ లేదు మన కాలేజీ లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణమే ఎన్నో ప్రభుత్వాలు మారాయి, అయినా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి లేదు. కేవలం 15 నెలల్లోనే ఈరోజు మన కాలేజీలో హాస్టల్, గర్ల్స్ హాస్టల్ కూడా ఈరోజు 10 కోట్లతో వెచ్చించి కేవలం ఇంకా ఏప్రిల్, మేలో కూడా పూర్తి చేసి హాస్టల్ కూడా ఇక్కడే కూడా స్టార్ట్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా మన గుంటకల్ నియోజకవర్గం పరిధిలో ఉండే ఈ మండలాల్లో నుంచి వచ్చే, మన గ్రామాల నుంచి వచ్చే పిల్లల కోసం ఈరోజు మన ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మీరు కేవలం చదివే ముఖ్యం. మన తల్లిదండ్రులకు ఆస్తి ఏదైనా ఉందంటే ఏమి, మన పిల్లల భవిష్యత్తే. అదే ఒక ఆస్తిగా ఈరోజు మన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి కూలి నాలి వాళ్ళు పోయి కష్టపడి మనం చదివిస్తున్నారు. కాబట్టి మీరు శ్రద్ధగా చదివి మన తల్లిదండ్రుల కోసం, మీ భవిష్యత్తు కోసం మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే సో కార్యక్రమంలో తదుపరి భాగం వచ్చేసి ఈ డ్రోన్ పైలటింగ్, సాయిల్ టెస్టింగ్లో విజయవంతంగా
కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అందుకంటే ముందు సర్టిఫికేట్ని లాంచ్ చేయాల్సిందిగా మన గుంటూరు జయరామన్ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, నారాయణ స్వామి సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సర్టిఫికేట్ లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు. మన విద్యార్థులు అద్భుతంగా 7 రోజులుగా అద్భుతమైన కోర్సును పూర్తి చేసి వాళ్ళు స్వీకరించబోతున్న సర్టిఫికేట్స్ యొక్క లాంచింగ్ జరిగింది. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు ఆల్. తర్వాత శ్రీనిజ నందిక జరిగిన రావమ్మా. విరోజిత కానీమ్మా. సాయి కృప, మల్లేశ్వరి ఏ మల్లేశ్వరి, పేరు లైన్ నిలబెట్టాం. హరిత శ్రీనిజ ఉందా అమ్మా? తొందరమ్మా. శిరీష క్లాస్ పెట్టాల్సింది తెలుస్తాం. క్లాస్ పెట్టండి. సక్సెస్ఫుల్ కోర్స్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఉషా ఎం శిరీష, చందికా దేవి ఉన్నారా? దమ్మా. హరిత మల్లేశ్వరి సాయి కృప ఆర్తి ఆర్తి కదమ్మా. నెక్స్ట్ మహి, శిరీష సర్టిఫికేట్స్ తీసుకుని ఒకసారి ఇక్కడ మొదలు సర్టిఫికేట్స్ తీసుకున్నాం ఒకసారి రండి. వేదిక దగ్గర రండి. సర్టిఫికేట్ తీసుకున్న విద్యార్థులు కొంతమంది అమ్మాయిలు రండమ్మా. కొంతమంది అమ్మాయిలు రండమ్మా. సార్ రండి. అందరికి ఇమ్మంటారా? ఫోటో సెషన్ అమ్మాయిలు రండమ్మా. సర్టిఫికేట్స్ తీసుకున్న విద్యార్థులు వేదిక దగ్గర రండి. అమ్మాయిలు తొందర రానమ్మా. అలాగే ఈ పైలటింగ్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ట్రైనర్స్ కూడా గురించి ఆహ్వానిస్తున్నాం. ఫోటో సెషన్ జాయిన్ కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వేదిక మీద రండి ప్లీజ్. ట్రైనర్స్ అమ్మాయిలు సర్టిఫికెట్స్ మరీ ఇస్తామమ్మా. ఫోటో దగ్గర కంప్లీట్ చేసుకోమ్మా. మీ సర్టిఫికెట్లు అన్నీ మీకు అందజేస్తాం.
కొంతమంది కూర్చోండి మా సర్టిఫికేట్ పొందిన వాళ్ళందరూ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని తెలుసుకోండి. ఈ సర్టిఫికేట్ మీరు పెద్దలందరూ నా నమస్కారాలు, అలాగే వేదిక ఉన్న పెద్దలందరూ నా నమస్కారాలు, అలాగే స్టూడెంట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈ నెల 3వ తేదీ నుంచి 4వ తేదీ వరకు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరగడం జరిగింది. ఇందులో భాగంగా సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు కూడా అన్ని కాలేజీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో మన కాలేజీ విద్యార్థులు మాత్రమే ఏకంగా 16 పథకాలు సాధించడం జరిగింది. ఈ 16 పథకాలు కూడా ఇదే మొదటిసారి రావడం జరిగింది. అలాగే పెద్దల చేతుల మీదుగా ఈ పథకాలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. 800 మీటర్స్ గోల్డ్ మెడల్ ఎస్ మల్లికార్జున. కమాండర్ సార్, ఈ అబ్బాయికి షూ లేవు సార్. మొత్తం 12 మంది పార్టిసిపేట్ చేసింటే 11 మందికి షూ ఉన్నాయి. ఈ అబ్బాయికి షూ లేవు సార్, కానీ ఫస్ట్ ప్రైజ్ సాధించారు సార్. ఈ అబ్బాయి ఆల్ ఇండియాకు సెలెక్ట్ అయ్యాడు. 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మంగళూరు యూనివర్సిటీలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సార్. Ten kilometers silver medal N Premila. Commander. meters silver medal or Deepika. Ten kilometers bronze medal G Swapna. 400 meters bronze medal M Anuradha. Bronze medal G Swapna. బ్రాంచ్ మెడల్ రావడం జరిగింది. హెచ్ మల్లికార్జున బండి విష్ణు. కమాండర్ రీలే సార్ 4x400. ఎన్ ప్రేమిల, ఆర్ దీపిక, జి స్వప్న, హర్షద్ బాను. బ్రాంచ్ మెడల్ మా గ్రూప్ ఉంది.
ఏమా పిల్లలు ఎంత సంతోషంగా ఉంది కదా ఈరోజు మన కాలేజీలో ఉందే లేదా? ఎవరు కొట్టినట్లే ఎవరు కొట్టినట్లే మనం 6 కొట్టినాము. ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్నో ప్రభుత్వ స్కూల్లో కూడా స్పోర్ట్స్ అకాడమీ అని కూడా జరిపి ఏం అదృష్టమో ఏమో కదా కానీ మన గుంటకల్ల నియోజకవర్గానికి జిల్లాలో 23 మంది సెలెక్ట్ అయితే 18 మంది మన నియోజకవర్గం నుంచి సెలెక్ట్ అయ్యారు. 18 మంది పిల్లలు మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ దాంట్లోనే కూడా 18 మంది, 23 మందిలో 18 మంది మన గుంటకల్ నియోజకవర్గం పిల్లలే వాళ్ళు సాధించారు. అంటే మనకి చాలా సంతోషంగా ఉందాం ఇవన్నీ చెప్తా ఉంటే ఇక్కడ కదా. సార్ ఈ వేదిక నుంచి ఒకటి అడుగుతున్నాం సార్, నా ఎగ్జాంపుల్ సార్, మాకు గ్రౌండ్ లేకపోయినా కూడా గ్రౌండ్ ఉంది. ఓన్లీ గ్రౌండ్ అని డైలీ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకుంటా 16 పథకాలు సాధించినాం సార్. మీ రిక్వెస్ట్ కలెక్టర్ ఆదేశం వరకు మీరు ట్రాక్ వేయించారనుకో 50 కలెక్టర్ కొడతారని నేను నమ్మకం చెప్తున్నాను సార్. ట్రాక్ సార్, ట్రాక్ సార్. ఈ కాలేజీ ప్రత్యేకత ఉంది తప్ప ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకొచ్చేదానికి మేము ముందుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా అన్ని చూస్తూ ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్ కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, ఏ కాలేజీ కూడా నైపుణ్యత, పిల్లల చదువు, వాళ్ళ స్కోరు ఇవన్నీ కూడా కాలేజ్ ప్రభుత్వం కూడా అవన్నీ పర్యవేక్షిస్తుంది. కాబట్టి దాంట్లో భాగంగా మనం కలెక్టర్ గారిని అడిగేదానికి కూడా మనకు ఒక అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు వచ్చి అడిగిన ఖచ్చితంగా తీసుకుని వస్తామని చెప్పి సందర్భంగా మీకు కూడా మాట్లాడలేదు. కళాశాలలో చదువుకు కొలవలేదు, ఆటలకు కొలవలేదు, అన్నిటిలో మా పిల్లలు అగ్రగాముగా ప్రతి రంగంలో వస్తున్నారు. కాబట్టి మా కాలేజీలో పేద పిల్లలు చెప్తున్నారు కాబట్టి స్టేజ్ మీద ఉండేటువంటి పిల్లలు కొంచెం గ్రహించాలి. ఫస్ట్ ఇయర్ డిగ్రీ చేరిన వెంటనే ఆ విద్యార్థులకు మీరు ఒక్కొక్కరిని దత్తత తీసుకొని 3 సంవత్సరాల దాకా వాళ్ళ స్పోర్ట్స్కు వాళ్ళ యొక్క ఖర్చులు భరించాలని మా విద్యార్థి లోకానికి మీరు హెల్ప్ చేయాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా స్టేజ్ మీద ఒక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది విద్యార్థులను దత్తత తీసుకుంటే 3 సంవత్సరాల దాకా వాళ్ళ యొక్క స్పోర్ట్స్లలో వారికి సహాయం చేస్తే గ్రామీణ ప్రాంత పిల్లలు కాబట్టి మీ యొక్క అమృత హస్తాలు వారికి అందించాలని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి దాతలు ముందుకొచ్చి ఈ కాలేజీకి మంచి పేరు సాధిస్తారని ఆశిస్తున్నాం. ఈ కళాశాలలో ఈ ప్రోగ్రాం జరిగినందుకు మేమంతా సంతోషిస్తున్నాం. ఇంకొకటి, విద్యార్థులకు సాయిల్ టెస్ట్కు సంబంధించిన సర్టిఫికెట్లు, డ్రోన్కు సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ అద్భుతంగా కార్యక్రమాలు అనేటువంటి ప్రమాణంగా జరుగుతున్నాయి. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ప్రతి ఫస్ట్ ఇయర్ డిగ్రీ 5 ఇయర్ దాకా చదివిన, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 5 ఇయర్ దాకా ఉండేటువంటి మంచి స్పోర్ట్స్ ఉన్న విద్యార్థులను మీరు దత్తత తీసుకొని వారికి మీరు సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. తర్వాత ఈ సన్మాన కార్యక్రమం మేము అడిగిన తక్షణం వెంటనే మన కాలేజీని పూర్తిగా దత్తత తీసుకున్నటువంటి మన ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్యే గారి తమ్ముడైన నారాయణ స్వామి గారు చాలా సార్లు మన కాలేజీకి, ఆయన సొంత ఇంటికి కూడా పోడేమో కానీ మన కాలేజీకి అన్నిసార్లు వస్తున్నాడు. సో మన కాలేజీ వీళ్ళందరూ తన పిల్లలుగా భావించి వీళ్ళందరికీ ఎలా భోజనాలు ఏ విధంగా పెడుతున్నారు, భోజనాల్లో క్వాలిటీ ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ బాగా మనకు గమనిస్తున్నాడు. తర్వాత ఈ కార్యక్రమంలో ప్రధానంగా మన గుమ్మనూరు నారాయణ స్వామి గారిని సన్మానించవలసిందిగా మన కళాశాల ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాం.
మరి ఈరోజు స్పోర్ట్స్లో 16 పథకాలు వచ్చాయంటే నేను ఒక్కటే నమ్ముతున్నా, గతంలో కూడా ఎన్నో సాధించారు. మరి గత 2 సంవత్సరాలుగా మనకు మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయని నేను భావిస్తున్నాను. సో అందువల్ల మధ్యాహ్న భోజన పథకం అనేది ఏ కాలేజీలో లేదు, ముఖ్యంగా అందరికీ తెలుసు మనకు. సో అటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యానికి రూపం ఇచ్చినటువంటి అన్నదమ్ములు పెద్దలు గుమ్మనూరు సోదరులకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలని మీరు దీవించాలన్నా. థ్యాంక్ యూ. కళాశాల తరఫున చేస్తున్న చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా సార్. థ్యాంక్ యూ సార్. గతంలో కళాశాలలు కేవలం విద్యను మాత్రం అందించేది సార్. ఇప్పుడు ప్రభుత్వాలు మారి పెద్దల కృషి వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కూడా వారి ఇంటి వద్దకే కళాశాలలో రావడం అనేది శుభపరిణామం. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే అగ్రి సీఈఓ అయిన రాజశేఖర్ సార్ గారి సన్మానం స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఏడీ సార్ సీఈఓ గారు రాజశేఖర్ సార్ గారికి సన్మాన కార్యక్రమం. ప్లీజ్ సార్. సో ట్రైనర్స్ మరియు స్టాఫ్ మేనేజర్స్ అందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమం పాల్గొని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన అవకాశాన్ని మా పిల్లలకు అందించారు. కళాశాల తరఫున చేస్తున్న ఈ సత్కారాన్ని స్వీకరించవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. శారీ సంఘంలో సభ్యులందరికీ కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో టైగర్స్ అందరూ కూడా వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో నాయుడు సార్ గారు అలాగే నరేష్ గారు కూడా కళాశాల తరఫున చిన్న మొమెంట్ స్వీకరించవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర సార్ గారిని హ్యారీస్ సభ్యులు సన్మానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి నిరంతరం విద్యార్థుల వద్ద నుండి వారి కావాల్సిన సౌకర్యాలు కల్పించినందుకు రాఘవేంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మేడం కూడా చాలా ఓపిక పిల్లలకు సైటింగ్ ఇచ్చారు. ఆ విషయంలో మేడం గారు కూడా పిల్లల తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నామా. థ్యాంక్ యూ సార్. సో ట్రైనర్స్ కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీ అద్భుతమైన ప్రతిభతో విద్యార్థులుగా తక్కువ సమయంలోనే డ్రోన్ ఆపరేటింగ్ అలాగే ఆ డ్రోన్ నుంచి ఏ విధంగా మందులు డిశ్చార్జ్ చేయాలనే విషయాన్ని సులభంగా వివరించారు. అందుకు విద్యార్థులకు కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. పెద్దలు వేదిక కూర్చోవడం తెలియజేస్తాం. ఒక నిమిషం కూర్చోండి సార్. రాజశేఖర్ గారిని బోర్డ్ ఆఫ్ సైన్స్ ఈ కార్యక్రమానికి చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే గారి సోదరుడు మునూరు నారాయణ సార్ గారు ముఖ్యంగా పూర్తి విషయాలు అవగాహనతో మాకందరికీ కూడా తెలియజేసినందుకు, మరి అదేవిధంగా మా కాలేజీలో జరిగే ప్రతి కార్యక్రమానికి విచ్చేస్తున్నందుకు
మా కాలేజ్ తరఫున మా స్టాఫ్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా బీజేపీ ప్రతినిధులు మరియు తెలుగుదేశం ప్రతినిధులు మరియు జనసేన ప్రతినిధులు మరియు కుల సంఘాల ప్రతినిధులు మరియు మైనారిటీ ప్రతినిధులు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా మా కాలేజ్ తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మా గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాలని మన కాలేజీలోనే కాకుండా అనంతపురం జిల్లాలో ఉన్న ఇతర కాలేజీల్లో కూడా ఫండ్ మరియు మన కాలేజ్ తరఫున స్పాన్సర్ చేసి ఉరవకొండ, అతికొండ, కళ్యాణదుర్గం మరి ఇతర ఇంకా 2-3 కాలేజీలకు కూడా సార్ గారు ఇక్కడ మన కాలేజ్ తరఫున స్పాన్సర్ చేసి ఇవి జయప్రదంగా ముందుకు తీసుకుంటున్నందుకు మన గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ డాక్టర్ ఏ లక్ష్మణ్ సార్ గారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా పిఎం ఉషా కోఆర్డినేటర్ అయిన రవిశంకర్ శర్మ సార్ గారు అన్ని కార్యక్రమాలను వెనుకొండి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సాయిల్ టెస్టింగ్ కానీ డ్రోన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కి CEO రాజశేఖర్ సార్ గారు ఈ రోజు వచ్చి ఆ కార్యక్రమాలని జయప్రదంగా ముందుకు నడిపిస్తూ వాళ్ళ టీం అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నందుకు వాళ్ళ టీం కి మరియు రాజశేఖర్ సార్ గారికి నా తరఫున, మా స్టాఫ్ తరఫున, మా ప్రిన్సిపల్ సార్ గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కౌన్సిలర్ సార్లు మరియు అంజన మరియు మస్తానన్న గారు బ్రీఫ్ గా వాళ్ళకి తెలిసిన విషయాలను పూర్తి అవగాహనతో ఆడపిల్లలు అంటే ప్రత్యేక అభిమానంతో వాళ్ళు ఎంతో దీర్ఘంగా మరియు కూలంకషంగా చెప్పినందుకు మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. అదేవిధంగా మనకి రెగ్యులర్ గా మన కృష్ణారెడ్డి సార్ గారు, లాయర్ గారు ప్రతి కార్యక్రమానికి విచ్చేసి మనల్ని ప్రోత్సాహపరుస్తూ ప్రతి కార్యక్రమంలో దీర్ఘంగా మాట్లాడినందుకు మనం వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్ మరియు టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన ప్రిన్సిపల్ సార్ గారికి మరియు అదేవిధంగా అల్తాఫ్ సార్ గారికి మరియు మన రవిశంకర్ శర్మ సార్ గారికి మరియు ఉమర్ గవర్నమెంట్ సెల్ మేడం వాణిశ్రీ గారికి మరియు ఐపీఎస్సీ కోఆర్డినేటర్ మేడం గారికి మరియు అల్తాఫ్ సార్ గారికి అదేవిధంగా పీడీ సురేష్ కి మరియు ఇతర అధ్యాపకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు దీవెనలు ఇస్తూ మా ప్రిన్సిపల్ సార్ గారి తరఫున నేను ఈ ప్రోగ్రామ్ ని ముగింపుగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ వచ్చిందంటే సో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇంతవరకు మనకి సాయిల్ టెస్టింగ్ మరియు డ్రోన్ పైలటింగ్ శిక్షణ ఇచ్చినటువంటి సంస్థతో ఎంఓయూ గుర్చుకోబోతున్నారు. ఈ యొక్క మహత్తర ఘట్టానికి ఈ వేదిక జరగడం చాలా అద్భుతం సార్. ప్లీజ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ స్టాఫ్